లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. నందమూరి తారక రామారావు సతీమణి వైఎస్ఆర్సీపీ లీడర్ లక్ష్మీపార్తి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా, బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. అంటే మీరు చాలా రోజుల నుంచి నాకు కాంటాక్ట్లో ఉన్నా, మీతో మాట్లాడుతూనే ఉన్నాను. బట్ ఇంటర్వ్యూ ఇవ్వటం లేట్ అయింది. కానీ మంచి పేరు వస్తూ ఉంది బిగ్ టీవీ, వింటున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు సభ్యత్వం ఉందా లేదా? ఉంది బాబు. నేను ఫస్ట్ 2000 ధర్మాన ప్రసాదరావు గారు జాయిన్ అయ్యారు, మీకు గుర్తుందా? శ్రీకాకుళంలో. అదే రోజు జాయిన్ అయ్యాను నేను పార్టీలో. అప్పటికి నా పార్టీ అయిపోయింది. ఎన్టీఆర్ టీడీపీ కదా నా పార్టీ, సింహం గుర్తు. అయితే ఆ పార్టీ దానికి సరైనటువంటి ఓటింగ్ లేకపోవటం వల్ల రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. రద్దు చేయడంతో నాకేంటంటే ఒక సోర్స్ కావాలి కదా. నా ఫైటింగ్ 30 ఏళ్ళ నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను కదా, ఈ ప్రజా వ్యతిరేక శక్తుల మీద, అప్రజాస్వామ్య శక్తుల మీద నా పోరాటం కంటిన్యూ జరుగుతూనే ఉంది. అందుకోసం నాకు డయాస్ కావాలి. అలాగే నాలాగే ఆ అబ్బాయి కూడా పాపం కష్టాల్లో ఉన్నారు, జగన్. నాకు కొడుకులాగా అనిపించింది. అందువల్ల నేను జాయిన్ అవుతానని చెప్పాను. సరే అమ్మా అని చెప్పారు. అక్కడ ధర్మాన ప్రసాదరావు గారు అక్కడ శ్రీకాకుళంలో నేను ఆయన జాయిన్ అయిపోయా. నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చారు. అమ్మ, నందమూరి తారక రామారావు ఆశయాలకి అంటే దూరంగా ఉండి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ని ఆ రోజున చూసాం. అంటే ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత అంటే క్వైట్ ఆపోజిటివ్గా ఉండే ఒక సిద్ధాంతపరంగా ఎన్టీఆర్తో పోల్చితే అటువంటి పార్టీలో మీరు చేరారు. ఎందుకు అంత అంటే నేడుతుంది జగన్ పైన అంత ప్రేమ ఎందుకు మీకు? ఇక్కడ మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఇది జగన్ పట్ల ప్రేమ కాదయ్యా, జగన్ పట్ల ఒక సానుభూతి. అప్పుడు అటు తండ్రిని కోల్పోయి తర్వాత సొంత పార్టీయే అతను నానా ఇబ్బందులు పెట్టి అతను మంచి కోసం, వాళ్ళ నాన్నగారి కోసం చనిపోయిన వాళ్ళ కోసం వెళతాను ఓదార్పు యాత్ర కంటే అధిష్టానం వ్యతిరేకించింది. అసలు వెళ్ళటానికి వీలు లేదని కక్షగట్టినట్టు చేశారు. ఒక చిన్న బాబు, అప్పుడు ఎంతో పెద్ద వయసు కాదు, ఆయన వయసు 39 ఏళ్ళు ఎంతో. ఆ చిన్న అబ్బాయి మీద అంత కక్షపూరితంగా అధిష్టానం వ్యవహరించడం మంచిది కాదనిపించింది. పైగా అతని కోరిక సమంజసం కూడా కదా. తండ్రి కోసం చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి పలకరించడం అనేది అది కనీస ధర్మం కనుక అతను తన ధర్మాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ఆ అధిష్టానమే వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదు. అప్పుడే నాకు జాలి కలిగింది. ఇక వస్తే అతను కాంగ్రెస్ పార్టీ కాదు. సోనియా గాంధీ గారు రమ్మన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. వైఎస్ అన్న కూడా నన్ను ఒకసారి వచ్చి జాయిన్ అవ్వమ్మ, ఇక్కడ ఆసిఫ్ నగర్ సీట్ ఇస్తా అన్నారు. నాగేంద్ర అప్పుడు వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి. వెళ్ళిపోయినప్పుడు రామ్మ అన్నారు, నేను రానన్నాను. ఇది నా సిద్ధాంతం. నా పార్టీ ఉన్నంత వరకు నేను ఎక్కడికి పోలేదు. అలాగే ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అది మర్చిపోకూడదు మనం. అతను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడా, కాంగ్రెస్లో కలిసి పోరాడుతున్నాడా? కాంగ్రెస్లో కలుపుకుంది ఎవరు? టీడీపీ అధ్యక్షుడిగా ఉండి టీడీపీ పార్టీ నుంచే ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కాంగ్రెస్తో కుమ్మక్కయ్యకి తెలంగాణలో పొత్తు పెట్టుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అలాగే ఎన్టీఆర్ గారు కుమార్తె అయ్యి ఉండి ఆయన చనిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎవరు? పురంధరేశ్వరి కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె 2 సార్లు మంత్రి పదవి పొంది ఆ పార్టీ ఓడిపోగానే మళ్ళీ వచ్చి బీజేపీలో చేరింది ఎవరు? పురంధరేశ్వరి కదా. వాళ్ళకంటే నేను నీతిగానే ఉన్నానుగా. ఒక మంచి పార్టీ, ఒక మంచి వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తున్నానుగా. ఇద్దరం కూడా ఆశయాల కోసం పోరాడుతున్నాం. మాకు ఇక్కడ పర్సనల్ స్వార్థం ఏమీ లేదు. నాకు కేవలం నా భర్త ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు కాలంబన కావాలి, నాకు డయాస్ కావాలి. దానికోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళాను. అలాగే ఆయన తన తండ్రి ఆశయాలు నిలబెట్టడం కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇద్దరం ఒకే రకమైన కష్టాల్లోనే ఉన్నాం కనుకనే చేరాను నేను. ఒక విద్యావంతురాలుగా మీరు ఉన్నారు. అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఎలాంటి పరిచయం లేకుండా ఉండే వ్యక్తిగా మీరు ఎన్టీఆర్ని వివాహం చేసుకున్నారు. అంటే
నట విఖ్యాత ఒక మహానటుడిని పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా లక్ష్మీపార్వతి అనే ఆవిడ లాభపడిందా, నష్టపడిందా? మంచి ప్రశ్న. ఇప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకోవటం అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పర్సనల్గా నా జీవితాన్ని నేను కోల్పోవచ్చు, కానీ ఒక అంతటి మహానుభావుడు ఇల్లాలవటం అంటే ఎన్ని జన్మల పుణ్యం. అది అందరికీ సాధ్యమవుతుందా? ఆయన భార్య స్థానం రావటం అనేది. అంత స్థానం పొందాను కనుక తర్వాత వచ్చిన కష్టాలన్నింటినీ కూడా నేను దాటగలిగాను చెప్పాలి అంటే. పర్సనల్ లైఫ్ అంతా పోయింది నాకు, నిజం. అసలు అది ఆలోచించడానికి వదిలేసాను దాని గురించి. అందువల్ల నా లక్ష్యం ఒక్కటే, ఆయనకు అన్యాయం జరిగింది, ఆ రోజు నా కళ్ళారా చూశాను. అందువలన జరిగిన అన్యాయాన్ని ఆయన వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా లోకానికి చెప్పారు. అయినా సరే వీళ్ళు ఇంకా బుకాయిస్తూ లక్ష్మీపార్వతిని దోషిగా నిలబెడుతూ అబద్ధాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతటి మహానుభావానికి జరిగిన అన్యాయానికి ఆయన భారీగా పోరాటం నా లక్ష్యం అనుకున్నా, ధర్మం అనుకున్నా. నేను అట్లాగే నిలబడి పోరాడుతూనే ఉన్నాను. నిజంగానే మీరు ఆ దశలో పోరాడారు అంటే అందరూ లక్ష్మీపార్వతిని టార్గెట్ చేశారు. అంటే ఆయనకి ఎన్టీఆర్కి వచ్చిన కష్టానికి కానీ మిగతా అంశాలు కానీ లక్ష్మీపార్వతి కారణం అనేది చూపించారు. ఈ ఎన్ని సందర్భాల్లో ఒక్కసారైనా ఈయన పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నా భర్త ఎప్పుడైనా నా పట్ల తేడాగా చూస్తే కదా. ఇప్పుడు బయట నుంచి వీళ్ళు వేసే నిందలో, లేకపోతే వీళ్ళు పెట్టే కష్టాలకో, వీళ్ళ ఇబ్బందులకో నేను అనుకొని ఎన్టీఆర్ని పెళ్లి చేసుకున్నందువల్ల నా జీవితం పాడైపోయిందని అనుకుంటే నేను ఎన్టీఆర్కి తగిన భార్యనే కాదు. ఎందుకంటే కష్టాలు ఆయన పడ్డారు జీవితంలో, నాతో పాటు ఆయన పడలేదా? పెళ్ళికి ముందు పడలేదా? పెళ్ళి తర్వాత పడలేదా? ఆయన పాపం చివరికి అధికారం కూడా పోగొట్టుకోలేదా? అలాంటిది ఆయన అన్ని కష్టాలు పడితే నేను పడకూడదా ఆయన కోసం? ఒక్కటే అయ్యా, ఇక్కడ అనుబంధం అనేది అందరికి అర్థం కానిది. అది ఆ భార్యాభర్తల బంధం ఏంటో మేమిద్దరం నిజంగా ఒక ఆదర్శంగానే చూపించాము. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇద్దరం ఒకే మాట మీద నిలబడ్డాము, ఒకే బాటలో సాగిపోయాము. అందుకే లాస్ట్ మినిట్ వరకు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నా భార్య మహాతల్లి, నా భార్య నాకు ఒక తల్లిలాగా అన్నం తినిపించిందని చెప్పి చివరి వరకు ఆయన చెప్పుకునేట్టుగానే నేను ప్రవర్తించాను. వీళ్ళు ఎన్ని రకాలు మాట్లాడినా కూడా ఏనాడైనా ఎన్టీఆర్ నన్ను ఒక్క మాట అన్నారా? నాకు దూరంగా జరిగారా? లేదు కదా. అన్యాయం చేసినటువంటి వాళ్ళ మీదే ఆయన దండెత్తారు. అది గమనించాలి ఇక్కడ. నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఆయన కోసమే నిలబడ్డాను కదా. నేను ఇంకొక మార్గం చూశానా? లేదు కదా. ఇప్పటికీ ఎన్టీఆర్ అనే మాటే కదా నా నోటి వెంట వస్తూనే ఉంటుంది. అందువలన అట్లా మా అనుబంధం వేరు, మా ఆశయాలు వేరు. మా ఇద్దరిని అర్థం చేసుకునే వ్యక్తులు అసలు లేరు. అదే అంటున్నా. అంటే చాలామంది ఆయన రాముడిగా, కృష్ణుడిగా, ఒక మహానటుడిగా చాలామంది తెలుసు. ఆయన జీవిత చరిత్ర అంతా తెలిసిందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన చివరి దశలో అంటే భారీగా మీరే దగ్గర ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుందమ్మా? అత్యంత విషాదం బాబు. అది నిజం చెప్పాలంటే అది ఎప్పుడు తలుచుకున్న నా గుండె పగిలిపోతూనే ఉంటుంది. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితంలో ఒక అడుగు పెట్టాను. మీ అందరు మీరు చిన్నపిల్లలు, కానీ మీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి లేవలేని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకున్నారు. మరీ 10 లక్షల మంది జనం ముందు అనౌన్స్ చేసి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. అట్లా చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు నేను మర్చిపోయి సేవ చేశాను ఆయనకి. పూర్తిగా తిరిగి ఆయన కోలుకొని ఎలక్షన్లో తిరిగేంత వరకు కూడా దాని వెనక ఎంత కృషి చేశానో, ఎంత సర్వీస్ చేస్తే మళ్ళీ ఆయన తిరిగి నిలబడగలిగారో ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేను వచ్చేటప్పటికి ఆయనకు ఆస్తులు లేవు, పిల్లలకి ఇచ్చేశారు. ఎప్పుడో ఇచ్చారు. 82లోనే ఆయన పార్టీ పెట్టినప్పుడే తన ఆస్తులు మొత్తం కూడా పిల్లల పేరు రాసేశారు. అందువల్ల ఆయనకు ఆస్తులు లేవు. అలాగే అధికారం లేదు, ఓడిపోయి ఉన్నారు. తర్వాత ఆరోగ్యమూ లేదు. మళ్ళీ లేచి తిరుగుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా ఒక విపరీతమైన ఒక కృష్ణుడికి మీరా ఎంతటి భక్తురాలో అంత భక్తిభావంతో నేను ఆయన జీవితంలోకి వచ్చాను. అడుగడుగున ఈ పార్టీకి కూడా సాయం చేశాను. ఈ పార్టీ పుట్టినప్పుడే నేను కూడా పార్టీలో జాయిన్ అయ్యాను. ఎప్పుడో నేను వేరే చోటు ఉండి కూడా నేను జాయిన్ అయ్యి పార్టీకి సేవ చేశాను. నేను అంత అభిమానంతో ఆయన జీవితంలోకి వచ్చి చివరికి ఆయన పార్టీని కూడా నేను నిలబెట్టాను. గర్వంగా చెప్పగలను. 258 సీట్లు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ 94 ఎలక్షన్లో
మేమిద్దరమే కదా క్యాంపెయిన్ చేశాము, ఇంకొకరు రాలేదు కదా, మూడో మనిషి లేరు కదా. మేమిద్దరం క్యాంపెయిన్ చేసి పార్టీని అంత అద్భుతంగా గెలిపించుకుంటే చివరికి 8 నెలలు తిరగకుండా నన్ను బూచిగా చూపించి నా భర్తను పదవి నుంచి లాగేసి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళు ఆడిన దుర్మార్గాలు నాటకాలు రామోజీను చంద్రబాబు కలిసి దానికోసం స్త్రీనైనా సరే ఎన్ని చంపినా సరే సిద్ధపడ్డాను నేను. ఏదైనా నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ చెప్పేదాకా నేను ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని నా భర్త దగ్గర నేను శవం దగ్గరే ప్రమాణం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూగా అలాగే నిలబడ్డాను. నేను ఎప్పుడు వెనక్కి తగ్గలేదు, ఇంతవరకు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే ఇందుకు నిజంగా మీరు అన్నట్టు ఎన్టీఆర్ చరిష్మాతోని మీరిద్దరుతో ప్రయాణంలో చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీగా ఎందుకు ఆ చరిష్మాని క్యారీ చేయలేకపోయారు? ఎందుకు ఆ రాజకీయ దీన్ని నిలబెట్టుకోలేకపోయారు? ఒక్కటి బాబు, ఇక అక్కడ అడుగడుగున మోసం. ఇప్పుడు ఎన్టీఆర్ అంతటి మహామనిషిని పడేటువంటి అంత తేలిక చెప్పండి. కానీ 8 నెలల్లో ఎట్లా లాక్కోగలిగాడు? అతను అంత తెలివి, అంత కుట్రదారు అతను. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత పార్టీ చీలిక వచ్చింది. సైకిల్ గుర్తు మాకు రావాలి, కానీ రానివ్వకుండా అతను లంచం ఇచ్చి ఆ సైకిల్ గుర్తును తెచ్చుకున్నాడు. అలాగే కోర్టును ఎలా మేనేజ్ చేశాడో అది చాలా పెద్ద స్టోరీ ఉంది చెప్పడానికి. నేను చెప్పడమే, ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారు ఆ స్టోరీలన్నీ కూడా. ఇలా అడుగడుగున అందరినీ కూడా లంచాలు ఇచ్చో, లేకపోతే బబ్బెపెట్టో, లేకపోతే తప్పుదారి పట్టించో ఈ విధంగా ఎన్టీఆర్కి సంబంధించిన ఆస్తులుగా చేశాడు. పార్టీకి సంబంధించిన నిధులు తీసుకున్నాడు. చివరికి పార్టీ గుర్తు సైకిల్ గుర్తు లాగేశాడు. అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన గుర్తు మాది సింహం గుర్తు. ఇటువైపు నాకెవరిని ఉన్నారా? ఎమ్మెల్యేలు అందరూ అటే వైపు వెళ్ళిపోయారు కదా. చంద్రబాబు ఎన్టీఆర్ ఉన్నప్పుడే లాగేసుకున్నాడు కదా అతను మొత్తాన్ని కూడా. బుచ్చి చౌదరి లాంటి సీనియర్ లీడర్లు మీ వైపే ఉన్నారు కదా ఆ రోజు. ఎవరు? గోరెంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు. గోరెంట్ల బుచ్చి చౌదరి, మన ముద్దు కృష్ణనాయుడు, మొత్తము 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నా కూడా చాలామంది హార్ట్ఫుల్గా పనిచేయలేదు. అంటే వాళ్ళు తటస్థంగా ఉండిపోయారు. 3-4 అప్పయ్య దొర ఇలాంటి వాళ్ళు, అలాగే వాళ్ళు ఏముంది వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం. వాళ్ళ ప్రభావం రాష్ట్రం అంతా ఉండదు కదా. మాకున్న తక్కువ టైంలో సింహం గుర్తుతో మా దగ్గర డబ్బు లేదు, అవతల అధికారంలో ఉన్నాడు. అదేవిధంగా సింబలే మమ్మల్ని ఎక్కువ దెబ్బతీసింది. ఎందుకంటే సైకిల్ సింబల్కి ప్రజలు అలవాటు పడిపోయారు. అప్పటికి 14 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత. మీకు ఒకటి గుర్తు చేస్తాను, అరుణ్ శౌరి అని గొప్ప జర్నలిస్టు కదా, ఆయన మంచి ఆర్టికల్ రాశారు. ఈ ఎలక్షన్లో 96 ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి 30 పార్లమెంట్ సీట్లు గెలుచుకోబోతుంది అని ఆయన రాశారు. అంటే అప్పటికి వేవ్ ఎంత ఉందో మీరు చూడండి ప్రజల్లో. సరే, మేము నా కష్టం పగలు రాత్రి జనాలు విపరీతంగా వచ్చారు బాబు. ఇప్పుడు జగన్కి ఎట్లా వస్తున్నారో, ఫస్ట్లో ఎన్టీఆర్ గారికి ఎలా వచ్చారో, నా టైంలో కూడా 96లో చూడండి, పగలు రాత్రి తేడా లేకుండా లక్షల జనం రోడ్ల పక్కన. నేను ఎంతవరకు అడ్రస్ చేయగలిగానో అన్ని ఓట్లు పడిపోయినాయి. ప్రతి నియోజకవర్గం 1,00,000 ఓట్లు వచ్చినాయి. నాకు కూడా దాదాపు 13% ఓట్లు అంటే చూడండి. అప్పట్లోనే ఏమీ లేకుండా, గుర్తు లేదు, ఏమి లేదు. తర్వాత పార్టీ ఎందుకు ఓడిపోయిందని చెప్పి సర్వే వచ్చింది ఢిల్లీ నుంచి. సర్వే వచ్చి ఖమ్మము ఇట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము లక్ష్మీపార్వతమ్మకి ఓటేసామన్నారు. ఓటేసి అది ఎట్లా, ఏ గుర్తుకు వేసారు అంటే సైకిల్ గుర్తుకు వేసాము. అంటే అక్కడ కూడా మోసం చేశారులే వీళ్ళు. నా వెనకే సైకిల్ని పంపించి మా ప్రచారం వెనకే సైకిల్ గుర్తు పెట్టేవాళ్ళు. జనానికి ఎలా ఉంటుంది, ఈ సింహం ఎక్కల సైకిలే ఈమెదే అనుకున్నారు. వాళ్ళు చెప్పింది కూడా ఈ ఎట్లా లాజిక్ బాగానే ఉంది. భర్త గుర్తు భార్యకి వస్తుంది కదా, అట్లా వేసామని అది ఢిల్లీ సర్వేనే రాశారు. ఆ విధంగా మేము నష్టపోయాం తప్ప నా మీద ప్రజలకు అభిమానం లేక కాదు. చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు చక్కగా సింహం గుర్తు మీద ఓటేశారు. కన్ఫ్యూజన్లో 40 లక్షల ఓట్లు పోయినాయి నాకు. అదే అసెంబ్లీ అయితే మాకు బాగుండేది. ఒకేసారి పార్లమెంట్ రావడంతో దెబ్బతిన్నాం. ఎందుకని చాలా వరకు అంటే ఆ రోజున ఎన్టీఆర్ వివాహం కావచ్చు, లేకపోతే మీ ప్రవేశం కావచ్చు, చాలామంది జీవితాల్లో అలాంటి పెళ్ళిళ్ళు కావచ్చు,
జరగడం అనేది అనివార్యంగా జరిగినాయి చాలా చోట్ల. ఎందుకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబం ఓన్ చేసుకోలేకపోయింది? ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎందుకు మిమ్మల్ని వాళ్ళు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళైతే ఎప్పుడు చూపెట్టలేదు, నన్ను చూపెట్టినంత చంద్రబాబు గారే రాజ్యాంగ. ఎందుకంటే ఆ కుటుంబం ఇప్పుడు రాజకీయాల్లో లేరు కదా, అప్పటికి లేరు కనుక చేసిందంత. ఇప్పుడు ఎవరికి ఇదంతా అవసరము? నన్ను ఎంతగా చెడుగా చూపిస్తే వాళ్ళకి అంత మేలు జరుగుతుంది కదా. అది ఎందుకోసం అనేది సెప్టెంబర్ 1 చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో తెలిసిపోయింది ప్రజలందరికీ కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబం ఎందుకు ఓన్ చేసుకోలేదంటే మరి నాకు తెలియదు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పారు, 2 సార్లు మీటింగ్ పెట్టి నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను అన్నారు. తర్వాత మా పవర్ వచ్చిన తర్వాత కుటుంబం దాదాపు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కలిసిపోయాం. అందరూ వచ్చారు. మొదటి నుంచి బాలకృష్ణ మాతో బాగున్నాడు, లాస్ట్ అబ్బాయి జయశంకర్ మాతోనే ఉన్నాడు. ఇంకా పవర్ వచ్చిన తర్వాత పెద్ద కొడుకు మాతోనే ఉన్నాడు, తర్వాత 2, 3 అందరూ మాతోనే ఉన్నారు. కోడళ్ళు పిల్లలు అందరూ వాళ్ళ ఇళ్ళకి మేము పోవటం, మా ఇళ్ళకి రావటం అంతా బాగానే. ఎప్పుడైతే ఇతను ఈ కుట్ర ప్రారంభించాడో కుటుంబాన్ని దూరం చేశాడు. ముఖ్యంగా అతని భార్య ఉంది కదా భువనేశ్వరి, అలాగే పురంధరేశ్వరి, వీళ్ళకి జలస్సు. నాకు అంత పేరు వచ్చింది. ఎన్టీఆర్ మా పవర్ వచ్చాక అక్కడ పడ్డ లక్ష్మీపార్వతి అనే పేరే వినిపిస్తూ ఉంది. ఆమె వల్లే ఇంత పవర్ వచ్చింది, అదృష్ట దేవత అంటూ పార్టీ కూడా పొగట్టడం మొదలుపెట్టారు. సరే సహజంగానే ఉండొచ్చు కుటుంబంలో, నేను దాన్ని కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఒక ఈర్ష్య ద్వేషాలు పతాక స్థాయికి చేరినప్పుడు పర్యవసానం ఎలా ఉంటుందంటే ఒక దేవుడు లాంటి తండ్రిని కోల్పోయారనే జ్ఞానం వాళ్ళకి ఇప్పటికి కూడా కలక్కపోవటం అనేది దురదృష్టం. అంటే మీరు ఆ కుటుంబంలో కలిసిపోయే ప్రయత్నం చేశారు. తర్వాత బసవతారకం గారి పేరుతోని ఉండే ఆసుపత్రికి ఆ పునాది దగ్గర నుంచి మొట్టమొదటి మీరు ఆ చైర్పర్సన్గా మీరు ఉండటం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేశారు. చేశాను. ఎందుకని అంటే ఎక్కడ మీ ఈ 2 కుటుంబాల మధ్య కెమిస్ట్రీ ఎందుకు దూరం అయిందండి? అది కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని దూరంగా పెట్టించారు కదా బాబు, తెలుస్తుంది కదా. ఇప్పుడు అధికారం వచ్చాక ఒకళ్ళిద్దరు హరికృష్ణని పూర్తిగా వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ ఆడపిల్లలు ఇద్దరు కూడా బాగా నా మీద కక్ష కట్టున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడు నాతో పలకలేదు, మొదటి నుంచి పలకలేదు. ఎందుకు నాకు తెలియదు. కానీ చంద్రబాబు మాటలు నమ్మటం వల్ల ఈ నష్టం అంతా కూడా జరిగింది. తర్వాత హరికృష్ణ తెలుసుకున్నాడు కదా, తెలుసుకొని తిట్టాడు కదా, వాళ్ళ బావని తిట్టాడు, వేరే పార్టీ పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడారు కదా, మరి అది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అంటే హరికృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆ గ్యాప్ ఉందంటారు. అలా అట్లాగే జరుగుతుంది, గ్యాప్ వస్తూనే ఉంది వాళ్ళ మధ్య. నాకు వాళ్ళ చంద్రబాబుకి ఎట్లుందో ఇప్పుడు అలాగే వాళ్ళకి అతనికి కూడా అలాగే ఉంది. ఏ కార్యక్రమాన్ని వాళ్ళు పోవట్లేదు కదా. అంటే మధ్యలో కొంతకాలం జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు కదా, ప్రచారం చేశారు. మధ్యలో వేరు, మధ్యలో అప్పుడు హరికృష్ణ వాళ్ళతో బాగున్నాడేమో ఆ టైంలో, నాకు తెలీదు. వెళ్ళాడు. ఆ తర్వాత అతను కూడా దూరం పెట్టాడు. ఎందుకంటే ఆ పిల్లాడు బాగా మాట్లాడతాడు, మంచి గ్లామర్ ఉంది, తాతగారి పోలికలు ఉన్నాయి అనేది ప్రజల్లో ఒక టాక్ వచ్చింది. దాంతో మళ్ళీ ఎక్కడ తన కొడుకు అడ్డుపడతాడు అని చెప్పి మళ్ళీ అతన్ని పక్కన పెట్టారు. చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇవేం పెద్ద విషయంగా మాట్లాడుకోరు నాకు తెలిసి. ఎంత అవసరమో వాళ్ళని అంతవరకు వాడుకోవటం, ఆ తర్వాత వదిలేయటం అనేది అతను నైజం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఘటన దగ్గర నుంచి ఈ రోజు జరిగిన మహాకూటమి ఎన్నికల వరకు మీరు చంద్రబాబు నాయుడు చేస్తున్న దాన్ని ఆయన విమర్శిస్తూనే ఉన్నారు, ఆయన ప్రతి చర్యను కూడా ఎండగడుతూనే ఉన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఈరోజు మహాకూటమి అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే నేను అడిగేది స్ట్రైట్గా, లక్ష్మీపార్వతి గారి మాటలని ఎందుకు ప్రజలు విశ్వసించడం లేదు? అంటే అది రీచ్ అవ్వట్లేదా? ఎక్కడ లోపం ఉంది? ఒక్కటి బాబు, ప్రజలు విన్నా కూడా రాజకీయాలు వేరు, ఎలక్షన్స్ ఇంకా వేరు. ఎలక్షన్ టైంలో ఎవరు ఎక్కువగా ప్రజలను నమ్మించగలుగుతారో వాళ్ళకు ఓట్లు వేయటం అనేది ప్రజలకు పరిపాటి అయిపోయింది. అది అమాయకత్వం కావచ్చు, లేకపోతే అత్యాశ కూడా కావచ్చు. అందువల్లనే వాళ్ళు కూటమి కూడా ఎలక్షన్స్ ముందు అతిగా నమ్మించారు కదా. సూపర్ 6లని, సూపర్ 7లని, అలాగే పెన్షన్ 4,000, 20,000 నిరుద్యోగులకి ఒకటి కాదు చాలా ఉన్నాయి కదా. ఇదంతా కూడా నిజమైన నమ్మి ఉండొచ్చు. నాకైతే నేను మాత్రం ఆ ఎన్నికలు సజావుగా జరిగినాయని నేను విశ్వసించడం లేదు. ఎలన్ మస్క్ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మొన్న 100% ఈవీఎంలో మోసం జరిగింది.
అది ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే అయిన తర్వాత ఏదైనా బ్యాలెట్స్ మార్చారా, ఏదో మొత్తాన్ని టెక్నికల్గా దాన్ని వాళ్ళు మార్పు చేశారు. అది ఢిల్లీ నుంచి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వరకు కూడా జరిగిన మాట వాస్తవం. అందుకని హర్యానా తర్వాత మొన్న చూస్తే ఇక్కడ జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. అందువల్ల వీటన్నిటి మీద నిజం తేలాల్సినటువంటి అవసరం. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయంటారా? అదే ట్యాంపరింగ్ చేయగలిగారా లేకపోతే ట్యాంపరింగ్ కాకుండా ఇంకా వేరే ఒక పద్ధతి ద్వారా వాళ్ళు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మన మహారాష్ట్ర ఎన్నిక చూస్తే 58% సాయంత్రం 5 వరకు, అక్కడి నుంచి ఒక 3 గంటల్లోనే 75%కి ఎట్లా ఓటింగ్ వెళ్ళిపోతుంది. సంథింగ్ అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఎలక్షన్స్లో కూడా. ఎందుకంటే నీకు ఛార్జింగ్ డౌన్ అవుతూ వస్తుంది కదా కౌంటింగ్ నాటికి, కానీ అది 90%కి ఛార్జింగ్ పెరిగిపోయిందంటేనే అక్కడ డౌట్ వచ్చింది కదా. ఎలక్షన్ కమిషన్ వ్యవహారం తీసుకున్నా కూడా ఇంతమంది మాకు రీకౌంటింగ్ చేయమని చెప్పి మళ్ళీ పెట్టుకున్నారు కదా. పెట్టుకుంటే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా చెయ్యమని చెప్పి, కానీ వాళ్ళు ముందుకు వచ్చారా? మాకు పోలింగ్ చేస్తాం తప్ప మేము మళ్ళీ రీకౌంట్ చేయమని చెప్పి ఎందుకు ఎదురు తిరిగారు? ఎలక్షన్ కమిషన్ ఎవరి గుప్పిట్లో పనిచేస్తూ ఉంది? తీర ఎలక్షన్స్ ముందు ఎన్నికల వ్యవహారం అంతా కూడా ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎందుకు చేంజ్ చేశారు? అది కూడా 3 సభ్యులు ఉన్నటువంటి కమిటీ ద్వారానే ఒక ఎలక్షన్ కమిషన్ చేంజ్ అవుతాడు. అది 100% సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి దానికి. అలాంటిది అవేమీ లేకుండానే ఏకపక్షంగా ఎట్లా మార్చారు? మార్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో, మన మిగిలిన రాష్ట్రాలు మనకు తెలియదు, ఆంధ్రప్రదేశ్లో కళ్ళారా చూసాము. నిజంగా అల్లర్లు చేసిన వాళ్ళు, అదేవిధంగా డబ్బాలు ఎత్తుకుపోయిన వాళ్ళు, నీళ్లు పోసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా అరెస్ట్ అయ్యారా? ఏమి లేని పిన్నెల్లి లాంటి వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు. ఎంత దారుణాలు జరిగినాయంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం అది ఒక అమానవీయమైనటువంటి సంఘటన. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా స్ట్రైట్గా గెలవలేదయ్యా. నేను మరొకసారి చాలా స్ట్రాంగ్గానే చెప్తున్నాను. అతను 99 ఎలక్షన్స్ అంతే. ఆ రోజు వాజ్పేయికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాలు చూసి బీజేపీలో దూరిపోయాడు. బీజేపీకి ఉన్న పేరును ఉపయోగించుకుని ఆ రోజు బయటపడ్డాడు. తర్వాత మళ్ళీ 2004 వచ్చేసరికి ఓడిపోయాడు, బీజేపీకి దూరం అయ్యాడు. అప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు, 2009లో వైఎస్ గెలిచారు. ఇతనంతటి ఇతను ఎప్పుడు ఫేస్ వాల్యూ లేదు. ప్రజలకు మెచ్చినటువంటి ఒక్క పని ఈయన చేయలేదు ఆయన జీవితంలో. ప్రతిదీ కూడా ఒక కాపీ కొట్టడం, అది కూడా ఒక పబ్లిసిటీ చేయించుకోవటం అతని మీడియా ద్వారా. అతను ఒక్కడే మీడియాను మేనేజ్ చేస్తాడు. ఆ మీడియా ద్వారానే అతను ఇంద్రుడు చంద్రుడు విజనరీ అని పొగిడించుకుంటాడు. ఆ విజనరీ గుర్తుగా ఒక్క పని కూడా వాళ్ళు చూపించలేనటువంటి పరిస్థితి ఇన్నేళ్ళు అతని పరిపాలనలో. అతను ఒక అసమర్థ పరిపాలకుడు నా దృష్టిలో, నేను చెప్తున్నాను నేను. అంతేకాదు అతను ప్రజలకు ఎప్పుడూ కూడా అతను ప్రజా వ్యతిరేకి కూడా. అతను తన స్వార్థం కోసం, తన అధికార వ్యామోహం కోసం అధికారాన్ని సంపాదిస్తాడు. వచ్చిన వెంటనే ఇక అవినీతిలోనేమో అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదిస్తాడు. ఇక ప్రజలను పట్టించుకోడు. ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ఎప్పుడైనా అతని హయాంలో ఒక్క ప్రాజెక్టు కట్టాడు మనం చెప్పండి? ఎప్పుడైనా సరే అతని హయాంలో ఒక గొప్ప ఏదైనా ఇది వచ్చింది, పరిశ్రమ వచ్చింది అని చెప్పడానికి ఏమైనా ఒక్కటైనా ఉందా? అందువల్ల ఇవన్నీ తీసి మనం పక్కన పెడదాము. అతను ఎన్నికలను మేనేజ్ చేయటం అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య. అట్లాగే జరిగింది మొన్న ఎలక్షన్ కూడా. సజావుగా జరగలేదు. బట్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేదా లక్ష్మీ పార్టీ లాంటి వాళ్ళు కావచ్చు 151 స్థానాలు వైసీపీకి వచ్చినప్పుడు ఈ ఏదైతే ట్యాంపరింగ్ లేకపోతే ఈవీఎంలు మాట్లాడలేనప్పుడు ఇప్పుడు దాన్ని చెప్తే ప్రజలు దాన్ని వినగలుగుతారా? ఏం కాదు, మీరు ప్రజల్ని అడిగి చూడండి. మీరు ఎవరినైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, మోసం జరిగిందనే చెప్తారు. ఒక్కటే 151 సీట్లు, అది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన భరించలేక మీరు 94 ఎలక్షన్స్ చూడండి ఒకసారి, భరించలేక వైఎస్ రాజశేఖర్ని బ్రహ్మాండం గెలిపించారు కదా. అట్లాగే మొన్న కూడా భరించలేక జగన్మోహన్ రెడ్డి కావాలనుకో. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక ఆకర్షణ ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అంటే ఒక నమ్మకం. ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లో ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన పేరు నిలబడిందంటే అవే. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో శాశ్వతంగా మిగిలిపోయినాయి. ఎంతమంది పేద విద్యార్థులు అమెరికా వెళ్ళగలిగారయ్యా? చంద్రబాబు నాయుడు కాదు విజనరీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజనరీ. చెప్తున్నాను, అదే కంటిన్యూ వస్తున్నాను నేను. అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మేనేజ్ చేశాడంటలా, ఢిల్లీ నుంచి జరిగింది అంటున్నాను. అందుకనే సెంట్రల్ ఎలక్షన్ కమిషను దీనికి సపోర్ట్ ఇచ్చారు కనుకనే
జరిగింది అది. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తారు? కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు చేయలేకపోయింది బీజేపీ పార్టీ? ఏది ఇక్కడ రేవంత్ రెడ్డి విజయాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? కాంగ్రెస్ విజయాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? మీరు గమ్మత్ చూడండి, అక్కడ జార్ఖండ్ జరిగింది, ఇక్కడ మహారాష్ట్ర జరిగింది. జార్ఖండ్ వదిలేశారు, ముందు జమ్మూ కాశ్మీర్ జరిగింది, హర్యానా జరిగింది, అది వదిలేశారు, పెద్ద రాష్ట్రాలు పట్టుకున్నారు. ఇక్కడ అంతే, జార్ఖండ్ వదిలేశారు, ఇది పట్టుకున్నారు. అన్నీ ఒకేసారి చేస్తారా? ఒరిస్సా ఆంధ్ర గురి పెట్టుకున్నారు, వాళ్ళకి చాలు. ఈ 2 రాష్ట్రాల్లో వచ్చే సీట్లు కరెక్ట్ సరిపోయినాయా లేవా? వస్తాయి బాబు. ఇప్పుడు కరణ్ సింగ్ మొన్ననే కదా మన పరకాల ప్రభాకర్ కరణ్ సింగ్ గారు మాట్లాడుకుని మీరు చూస్తుంటారు కదా, వాళ్ళు చాలా డేటా ప్రకారంగా మొత్తం క్లియర్గా ఇచ్చారు కదా. ఒక 3 గంటల్లో ఓటింగ్ వేయాలి అంటే అంతమంది 18% మంది ఓటేయాలంటే ఎన్ని గంటలు ఎన్ని రోజుల్లో పడతాయి. అందువల్ల వస్తాయి బాబు నిజాలు. ఎలా భవిష్యత్తులో జరిగే ఎన్నికలు ఈవీఎం లేకుండా జరగాలంటారా? 100%. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా కోరుకుంటుంది ఏంటంటే మళ్ళీ కూడా బ్యాలెట్ పద్ధతి రావాల్సిందే, అమెరికాలో లాగా. అమెరికాయే కాదు, యూరోప్ కంట్రీస్ కానీ చాలా దేశాలు బ్యాలెట్ పద్ధతినే పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ టెక్నాలజీ మీద నమ్మకం లేదు. ఎక్కడైనా సరే దీన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవడైనా ఎక్స్పర్ట్ ఉంటే చాలు దాన్ని చేసుకోవచ్చు కదా అనేది. ఎందుకు ఇతనే ఉన్నాడు కదా, టీడీపీలో హరిప్రసాద్ చౌదరి ఉన్నాడు కదా, వేమూరి హరిప్రసాద్. అతను పాట్నాలో ఒక ఈవీఎం దొంగిలించి అతను చేసి చూపించాడు కదా ట్యాంపరింగ్, అప్పుడు అరెస్ట్ అయ్యాడులే కదా. మరి అంటే అతనికే సాధ్యమైనప్పుడు ఇంకా ఎక్స్పర్ట్స్కి సాధ్యం కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు లక్ష్మీపార్తి గారికే పరిమితమా, లేకపోతే పార్టీ స్టాండ్ అయింది అంటే వచ్చే ఎన్నికల్లోన ఈవీఎంలతో ఎలక్షన్స్ ఉండవు అనేది? ఉండవు అని కాదు, వద్దని పార్టీ కూడా అదే కదా, మాకు ఇది కావాల్సిందే అని చెప్పి బ్యాలెట్ పద్ధతి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, అయితే బాగుంటుంది అనేది. జగన్ గారికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు షర్మిలతో ఆస్తుల వివాదం అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఎన్నికల్లో గెలుపు ఓటమిని పక్కన పెట్టి మరీ ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చెల్లెలికి ఆస్తి పంపకంలో అడ్డుపడుతున్న అన్న ఈ రాష్ట్రానికి ప్రజలకి ముందుకు వచ్చి ఏం చేయగలుగుతాడనే ప్రశ్నకు పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ ఎలాంటి సమాధానం ఉంటుంది? నన్ను అడిగితే అసలు వ్యక్తిగతమైనటువంటి వివరాలు మాట్లాడటమే తప్పు కదా. అది వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయం. అదేమైనా ప్రజల ఆస్తి లేకపోతే ప్రభుత్వ ఆస్తి? ఈ ప్రభుత్వ ఆస్తి ప్రజలకి ఏమైనా చేయట్లేదు, న్యాయం చేయట్లేదు అనడానికి. అది వాళ్ళ తండ్రి గారు సంపాదించిందో లేకపోతే అబ్బాయి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వ్యవహారాల్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే ఇక్కడ వీళ్ళ ఫూలిష్నెస్. నిజం చెప్పాలండి, చంద్రబాబు నాయుడు గారు అతను పార్టీ చేస్తుంది, పోనీ ఈయన కుటుంబంలో నేను వాళ్ళ అత్తనే కదా, మరి నన్ను ఎందుకు అర్ధరాత్రి పూట ఎందుకు ఇంటి నుంచి పంపించారు? ఆ రోజు మాట్లాడారు మరి ఈయన, అదేంటి తప్పు కదా, ఎన్టీఆర్ గారు భార్య కదా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి ఎలా పంపిస్తారు? పోనీ నాకు రావాల్సిన ఆస్తులు ఏమైనా సరిగ్గా నాకు ఇచ్చారా? మరి దాని మీద ఏమైనా నిలబడ్డాడా ఈయన? ఎవరికి ఈయన న్యాయం చేశాడని చెప్పి ఈయన కుటుంబంలోనే అసలు సొంత మామతోనే ఆయనకు అన్ని పేచీలు ఉన్నప్పుడు, సొంత మామ ఉండేటువంటి పార్టీ డబ్బంతా లాక్కున్నప్పుడు ఈయనకు ఆ న్యాయం చెప్పే హక్కు ఈయనకు ఉంటుందా? జగన్ గారి గురించి ఆయన కుటుంబ తగువుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ పార్టీ వాళ్ళకు ఉందా అసలు? చెప్పండి. ముందు ఆయన కుటుంబంలో ఆయన మామకి ఏం చేశాడో చెప్పమనండి. అది అంత ద్రోహం చేసి ఆయన ఆస్తులు లాక్కున్నప్పుడు వీళ్ళెవరు మాట్లాడలేదే? మీకెందుకయ్యా అసలు? జగన్ గారి సొంత చెల్లెలు ఆయనకు సంబంధించిన వ్యవహారం మీకెందుకు? దాన్ని కూడా తీసుకొచ్చి బయట అదో పెద్ద రాజకీయ అంశంలాగా మాట్లాడుతూ ఆ అమ్మాయిని ట్రాప్లో పెట్టి ఆ అమ్మాయి చేత ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ ఎంత నీచంగా ఉందంటే ఇది ఇంతకంటే డర్టీ పాలిటిక్స్ ఇంకెక్కడా ఉండదు చరిత్రలో. అంటే ఒక మహిళగా అయినా మీరు, అంటే మీ మహిళగా మీరు ఆ పోరాటం తెలుసు, ఆస్తుల కోసం ఎవరైనా అడ్డుపడితే ఏ విధంగా ఉంటుందో తెలుసు. అంటే మీరైనా ఒక మహిళగా ఆలోచించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకయ్యా, ఆయన రాష్ట్రంలో ఉండే లాస్ట్ పేదవాళ్ళ వరకు కూడా న్యాయం చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు లాంటి వాళ్ళు అసలు అవకాశమే లేదు. ఇంకా చంద్రబాబే నేర్చుకోవాలి, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. అట్లాంటి గొప్ప సంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చూస్తున్నాం, 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఎవ్వరు ఆకలితో కూడా బాధపడకూడదు, పేద వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని 2,70,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి సొంత చెల్లికి అన్యాయం చేస్తాడంటే నమ్మాలా? వీళ్ళు చెప్తే నమ్మాలా? ఆస్తులు, తండ్రి ఆస్తులు ఎప్పుడో పంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్న కూడా మొన్న ఆయనే కదా బయట పెట్టారు. ఇంకా మనం మాట్లాడటం ఏమన్నా అర్థం ఉందా దానికి?
ఈయన ఆస్తులు, ఈయన సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా అమ్మాయికి రాసి ఇచ్చారు కదా, ఈవీఎంలు చేశారు కదా. చేస్తే ఆమె ఎంత కుట్ర తెరదీసింది. ఇప్పుడు అది ఈ టైంలో మరి ఏదంటే అటాచ్మెంట్లో ఉన్నాయి కనుక కదా, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తులను ఎప్పుడైనా ముట్టుకోవచ్చా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? అది అబ్బాయికి కదా కేసు. మళ్ళా తెలిసి కూడా కావాలని ఎందుకు చేసింది? తప్పు కదా అది. అందువల్ల కేవలం చంద్రబాబు చేతిలో ఒక పావులాగా మారిపోయి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్న షర్మిల గారి మాటల్లో న్యాయం ఉందని మీరు నమ్ముతున్నారా? అంటే ఆ రోజు మేమే కాదు, ప్రజలు ఎవ్వరూ నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడు, అతను ఎవరికి అన్యాయం చేయడనేది స్ట్రాంగ్ బిలీవ్. అంటే ఆ రోజున ఏదైతే ఎంఓఈ చేసుకునేటప్పుడు కేవీపీ రామచంద్ర కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ దగ్గర ఉన్నారు, ఆయన అంగీకరించాడు అనేది కదా ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తున్నది. ఎంఓఈ చేసుకున్న తర్వాత అందులో ఏముంది, కండిషన్ ఏముంది బాబు? ఆస్తులు రిలీజ్ అయిన తర్వాత, మన కేసు పోయి ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పి అదే కదా లాస్ట్ లైన్, అదే కదా. మరి ఇంతకు ముందే ఎందుకు ఆమె వాళ్ళ అమ్మతో బలవంతంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది చెప్పండి బాబు? అస్సలు కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడమే తప్పు నా విషయంలో. ఇప్పుడు నేను కూడా నా విషయం ఏనాడు వ్యక్తిగత విషయం పెద్దగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇక మా కుటుంబంలో గొడవలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎప్పుడు ఎన్టీఆర్ జరిగిన అన్యాయం మీద నేను మాట్లాడుతూ చంద్రబాబునే టార్గెట్ చేశాను తప్ప నేను కుటుంబ సభ్యులను ఎవరిని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. మనకెందుకు అయ్యా వాళ్ళ కుటుంబంలో విషయం? మా కుటుంబంలో 100 ఉన్నాయి ఈరోజు, ఒకళ్ళు చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కూడా మాట్లాడితే బయట ఊరుకుంటారా? ఎప్పుడు అట్లా మీ ఆడవాళ్ళంటే ఒక రకమైన ఇది, బయట ఆడవాళ్ళంటే మాత్రం అనొచ్చు అన్నట్టుగా ఉంటే ఇట్లా తప్ప. ఈ ఆస్తి వివాదంలో షర్మిలని వైసీపీ పార్టీ నుంచి టార్గెట్ చేస్తున్న తీరు, అంటే చివరికి విజయమ్మని అనుమానిస్తున్న తీరు కావచ్చు, లేకపోతే చాలా వరకు షర్మిలని టార్గెట్ చేస్తున్న తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరు మళ్ళీ ఏకపక్షంగానే మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే షర్మిల్ని జగన్ టార్గెట్ చేయట్లా, షర్మిలే జగన్ని చేయటానికి, రాజకీయంగా లేకుండా చేయటానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె ఎవరి అధీనంలో ఉన్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే, కాదని అంటారా? చంద్రబాబు చెప్పినట్టు ఆమె ఆడుతున్న మాట వాస్తవం కాదా? ఆమె సొంత పార్టీని వదిలేసింది. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా విమర్శ రాగానే ఆమె వచ్చి సమాధానం చెప్తూ ఉంది. అందువల్ల బాబు ఈ రాజకీయాలు ఆడించడంలో మహాదిట్ట చంద్రబాబు నాయుడు. ఎవరినైనా ఆయన కొనేయగలడు, ఎవరినైనా మేనేజ్ చేయగలడు. కోర్టులనే తప్పుదారి పట్టించిన మహాగణుడు, 18 కేసులు వస్తే పక్కదారి పట్టించిన మహాగణుడు ఆయన. అందువల్ల ఆయన పండిపోయి ఉన్నాళ్ళే అట్లాంటి వాటిల్లో. కుటుంబానికి సంబంధించి ఒక కొడుకు పెళ్లి కోసం కార్డు పట్టుకెళ్ళి దాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితిని మీరు చూడట్లేదా? కార్డు తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రాన్ని ఎవరు కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ కుటుంబానికి ఎప్పుడన్నా పడుతుందా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇద్దరు ఏ విధంగా ఈయన మీద కేసు కూడా వేశాడు కదా. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కాంగ్రెస్ చెప్పి చేర్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజు ఈవిడ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. బాలకృష్ణ ఇంట్లోనే కదా ఐటీడీపీ ద్వారా ఆవిడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నది. చివరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది కూడా ఆమె కదా. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అంత బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా ఈ రెండు కుటుంబాల మధ్య? ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మలాగా ఉంది ఈరోజు. వాళ్ళు ఏం చెప్తే అక్కడి నుంచి ఏది స్క్రిప్ట్ వస్తే అదే ఆమె చదువుతూ ఉన్నారు. ఒక్కటే తెలుసుకోండి, ఈరోజే కాదు ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఎవరిని అన్యాయం చేయరు. ఆయన అంత జస్టిస్ పాటిస్తారు, ప్రజలకి న్యాయం చేస్తారు, కుటుంబానికి న్యాయం చేస్తారు. సూటిగా చెప్పండి, నిజంగా మీకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ పతనమా లేకపోతే చంద్రబాబు నాయుడు నాశనమా? తెలుగుదేశం పార్టీ నాశనం అవ్వాలని నేను ఎప్పుడూ చెప్పలేదు బాబు. కానీ ఇలాంటి వాడి చేతిలో ఆ పార్టీ పూర్తి గౌరవాన్ని కోల్పోయింది. ఎక్కడి ఎన్టీఆర్, ఎక్కడి తెలుగుదేశం పార్టీ? నేషనల్ వైడ్గా దేశవ్యాప్తంగా తెలుగుదేశం అంటే కూడా అంత గౌరవం, ఆ జెండా అంత రెపరెపలాడింది. అట్లాంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు స్కాములు, అదేవిధంగా ప్రతి పార్టీ వాకిట్లో పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి ఆ పార్టీని పెట్టాడు. చివరికి అంతా కూడా దగాకోర్లు, అందులో దోపిడీదారులు. ఆ పార్టీలు ఏముంది చెప్పుకోవటానికి? విలువలు ఏమైనా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ? అందువల్ల పార్టీని నేనేమంటా, పార్టీని దిగజార్చింది చంద్రబాబు. ఆ వ్యక్తి తొలగితే, ఎవరైనా మంచి వ్యక్తి వస్తే ఆ పార్టీ బాగుపడుతుంది. అంటే పార్టీ నుంచి దేనికైనా సిద్ధం అని చెప్తున్న చాలామంది నాయకులు ఈ రోజున ఒకరికొకరుగా జారిపోతున్నారు.
కొందరేమో పరారవుతున్నారు, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అంటే ఈ పరిస్థితిని పార్టీ ఎలా జీర్ణించుకుంటుందమ్మా అసలు? ఏంది బాబు, ఇవన్నీ కామనే, తెలియంది ఏముంది రాజకీయాల్లో, పవర్ పాలిటిక్స్ కదా. ఇదే చంద్రబాబు నాయుడు ఇక్కడ అలిపిరి ఘట్టంలో దెబ్బతిన్నప్పుడు వెళ్ళి దేవేంద్ర గౌడ్ ఆయన కుర్చీ మీదే కూర్చున్నాడు ఏకంగా, ఇంకా ఆయన లేచి రాళ్లే అని చెప్పి. అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టాక ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు జాయిన్ అయిపోయారు అప్పుడు చెప్పండి కదా. చిరంజీవి గారు, ఈ జ్యోతుల అప్పారావు, నెహ్రూ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, సీనియర్స్ చాలామంది వెళ్ళి జాయిన్ అయిపోయారు కదా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ బాగా బలంగా ఉండి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు పార్టీ మొత్తం పోయేది ఆ టైంలో, చాలామంది పోయారు అప్పుడు కూడా. అందువల్ల ఇదంతా కామన్. అయినా పార్టీ గెలిచిందా లేదా? అందువల్ల ఇవి ఎప్పుడూ కూడా ఈ దూకుడు వాళ్ళ వల్ల పార్టీ నిలబడుతుందంటే ఎవరు నమ్మరు. అది చేసిన మంచి ఎన్టీఆర్ని ఇప్పటికీ ఎందుకు మంచి చెప్పుకుంటాం మనం? ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రజలు ఓట్లు వేస్తారు, మళ్ళీ తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సిన నాయకుడిని. జగన్ కూడా అదే బాటలో ఉన్నాడు. నాకు తెలిసి ప్రజలకు మంచి చేసినటువంటి నాయకుల్లో జగన్ కూడా ఒకడు. ఎన్టీఆర్ గారి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే స్పష్టంగా కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మనమేం మభ్యపెట్టి మాయ మాటలు చెప్పడం లేదు. అందువల్ల ఆ విధంగా అట్లాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ కూడా దూరం చేసుకోరు. ఈ నాయకుల గోడ దూకుడు వాళ్ళంతా కూడా పోతారు వస్తారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన అన్నట్టుగా ఎప్పుడు ప్రజల్లో నుంచి మంచి నాయకులు వస్తారయ్యా, దానికోసమే. అంటే 11 సీట్లతో వచ్చే ఎన్నికల వరకు నడవడం సాధ్యమే అంటారా? ఈ సీట్లు అసలు లేనటువంటి హర్యానా కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల తర్వాత అధికారానికి వచ్చిందా లేదా? ఏమి లేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు వాళ్ళు అస్సలు. అలాగే అన్నీ పోయిందనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మెల్లగా ఒక్కోటి గెలుచుకుంటుందా లేదా? నేను చెప్పాను కదా, పునాదులు ఎక్కడ కదులుతాయి? పునాదులు ఉంటాయి, సీట్లదేముంది? సీట్లు ఇప్పుడు కొద్దిగా రావచ్చు, అది మోసంతో వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ప్రజాభిమానం ఆయనకి విపరీతంగా. మొన్న పిఠాపురం వెళ్ళారు, మొన్ననే కదా వెళ్ళారు, ఒక నెల క్రితం అనుకుంటా. వెళితే నీకు ఆ జనం క్లియర్ అవ్వటానికి 2 రోజులు పట్టిందే. ఎవరిని పిలిస్తే ఎవరు మీరు అన్నట్టు నాయకులు వెళ్ళిపోయారు కదా, మరి అంత జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరికి వస్తున్నారు అంత జనాలు? 2 రోజులు పట్టింది అక్కడ క్లియర్ అవటానికి. ఏమీ జనం లక్షలు ఎగబడి వచ్చేసారు. అది లీడర్షిప్ అంటే. దట్ ఈస్ ద లీడర్ ఆఫ్ నేషన్. ఎలా ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్గా గతంలో ఉన్న వాళ్ళపైన నమోదవుతున్న కేసులు కావచ్చు, గతంలో జరిగిన దాడులు కావచ్చు, కేసులన్నీ తిరగదొడుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి. ఎలా ఇవన్నీ కూడా చీప్ పాలిటిక్స్. అదంతా లోకేష్ రాజకీయం ఇలాగే ఉంటుంది. లోకేషే ఒక లీడర్ కాదు. అతనికి తెలిసిన విద్య ఏంటంటే కక్ష సాధింపు. ఈ విధమైన దానివల్ల అతను ఇంకా కూడా లీడర్ క్వాలిటీ పోగొట్టుకుంటున్నాడు. ఎందుకైనా భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలనుకునే వాళ్ళు ప్రజలను అందరినీ మంచి చేసుకోవాలి, దగ్గరికి భయపెట్టి ఎప్పుడు ఎవరు ఏం చేయలేరు. భయపెట్టడం అనేది తాత్కాలికం. అది ఇట్లా భయపెట్టి ఊచకోత కోసినటువంటి హిట్లర్ చివరికి దిక్కులేని చావు తెచ్చాడు భూగర్భంలో. అందువలన ఈరోజు లోకేష్ రాజ్యాంగం అక్కడ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కక్షగడి ఎప్పుడో 20 ఏళ్ల నాడు పెట్టింది కూడా తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయిస్తూ ఉంటే అసలు కక్షపూరితమైంది. ఈ గవర్నమెంట్ ఏర్పడక ముందు నుంచి ఎంతమంది వైకాపా కార్యకర్తలను చంపేశారు, ఎంతమంది ఆస్తులను లూటీ చేశారు, ఎంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించారు, ఎన్ని అవమానాలు చేశారు, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. సిగ్గుపడాలి నిజంగా. ఇది ప్రభుత్వమేనా? ప్రజాస్వామ్యంగా మీరు ఎన్ని కాలేదు కనుకనే అవి పట్టించుకోవట్లేదు అనిపిస్తోంది నాకు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాడు ఎవడైనా సరే తన పరిపాలన చూసి బాధపడతాడు. అయ్యో, నా పరిపాలనలో నాకు ఓటేసి గెలిపించిన ఈ ప్రజలకి ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఎట్లా భరించడం ఎట్లా అని పోలీసులకు మంచిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తయారు చేస్తారు. కానీ పోలీసులనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయిస్తూ ఉంటే ఇంకేం గవర్నమెంట్ అయ్యా? ఎవరైనా న్యాయం ఆలోచిద్దాం. ఇక్కడ పార్టీలు కాదు, మరొకటి కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే అతి దారుణంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈరోజు ఇచ్చిన హామీలు పక్కకు పోయినాయి. దాని డైవర్షన్ కోసం ప్రతిపక్ష నాయకుడి మీద అనుక్షణం ఏదో ఒక రకమైనటువంటి నిందలు వేయటం. అది మొన్నటిదాకా లడ్డు వ్యవహారం నడిపారా? ఏది మరి రుజువులయ్యి?
మళ్ళీ నిన్నేమో ఇదేదో ఆదాని వ్యవహారం తీసుకొచ్చారు. ఇట్లా పిచ్చిగా వీళ్ళు ఒక సాక్ష్యాలు ఆధారాలు లేనటువంటి అన్నీ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళని ఇప్పుడు ప్రజలు ఏమి చేయట్లేదని అనుకోకుండా ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లటం ప్రతిసారి కూడా. ఇది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటే. ఈరోజు అంతే, రాష్ట్రం నిజంగా సిగ్గుపడాలి. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి అంటే ఇప్పటికి వచ్చాక దాదాపు మాకు తెలిసి 361 మంది అత్యాచారానికి గురయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. 6 నెలలు కాలేదు వీళ్ళ పరిపాలన. ఇదేనా ఈ పరిపాలన అంటే? మంచి పరిపాలన అందించి శాశ్వతంగా చరిత్రలో మిగలాలని లేదా? కనీసం ఆ తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన స్థాపించాడు కదా, ఆ పార్టీ పేరైనా నిలబెట్టాలని అనుకోవద్దా అసలు? నీ కొడుకు ఏం చెప్తే వాడొక పిచ్చాడు నిజం చెప్పాలంటే. పాపం ఎందుకంటే ఆ అబ్బాయికి మొదటి నుంచి ఇమ్మెచ్యూర్ మాకు తెలుసు కనుక చెప్తున్నాను నేను. లోకేష్ అతనికి ఏ విధమైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. అతన్ని నువ్వు చేయటం కోసం, ప్రమోట్ చేయటం కోసం అతన్ని ఈ విధంగా అతనికి ఇష్టం వచ్చినట్టు నువ్వు వదిలేసావు. ఇంత అనుభవం ఉన్నటువంటి నువ్వు అట్లా అతని మీద వదిలేస్తే ఎలా ఉందో పరిపాలన ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళి చూడు. నీ వాళ్ళని ఎవరిని పంపించి, నిజమైన వాళ్ళని పంపించి కనుక్కో. నీ పచ్చ మీడియా కాదు. అంటే ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతుంది లోకేష్ అనే ఒక ఇది తీసుకొస్తున్నారు. 100% రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ వల్ల. అది చంద్రబాబు నాయుడు గతంలో చేయలేదు. అది కేవలం లోకేష్ వచ్చాకే జరుగుతూ ఉంది. ఇది ఈ కక్ష సాధింపులు ఏంటంటే ఒకళ్ళ మీద 10-20 కేసులా? ఏమిటి అసలు ఇంత దారుణం? ఇప్పుడు సోషల్ మీడియా మీ మీద పెడితేనేమో కేసులు, మాకు వాక్ స్వాతంత్ర్యం లేదా అని కోర్టుకు పోతారు. మరి వాళ్ళకి లేదా వాక్ స్వాతంత్ర్యం? అరే పరిపాలన బాగాలేదన్నా కూడా వాడి మీద కూడా అరెస్ట్. అంటే ఇంత బలవంతంగా నోళ్లు మోయించి మీ మంచి అని అనిపించుకోవడం సాధ్యమైద్దా? మరి ఓటర్లను ఎలా సాటిస్ఫై చేస్తారు మీరు? మంచితోనే కదా చెయ్యాలి వాళ్ళని. అంటే అంతకుముందు వైసీపీలో ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ కానీ ఇటువంటివి జరగలేదంటారు బాబు? 100% ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా, అది కూడా వాళ్ళ వంశీ వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే అతను మాట్లాడాడేమో కానీ అదే అది అసలు అది వైకాపాకు సంబంధం ఏముంది చెప్పండి? ఎవరన్నా అన్నారా వైకాపాలో ఆమెను గురించి ఒక్క మాట మాట్లాడారా? వైకాపా చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించింది. దిశ చట్టం తీసుకొచ్చింది. 2 కోట్ల మంది దిశ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. అసలు క్రైమ్ రేటు తగ్గిపోయింది. భయపడిపోయారు నిజంగా జగన్ పరిపాలన ఆడపిల్లలు జోలిపోవటానికి. ఇదేం కర్మ? వచ్చిన 3 నెలల్లోనే 30 కేసులు నీకు రేప్ కేసులు. మీ పార్టీలో ఉన్న వాసిరెడ్డి పద్మలాంటి వాళ్ళు మొన్నటిగా ఉన్న వాళ్ళు అంగీకరించడం లేదు కదా. అప్పుడు కూడా జరిగినాయి, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ మారి నాకు చెప్పే మాటలకు విలువ ఉంటుందా? మీరు చెప్పండి. ఎవరో మెప్పు కోసం మాట్లాడే అబద్ధాలకు ఏమైనా విలువ ఉంటుందా? ఆ మాట అప్పుడే అని ఇదిగో ఇక్కడ జరుగుతుంది నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానని అని ఉంటే కొంచెం అప్పుడన్నా విలువ వచ్చి ఉండేది. వదిలి అట్లాంటివి. చివరిగా చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన గతం నుండి కేసులు బయటికి తెస్తున్నారంటున్నారు, ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. నిజంగా అదే జరిగితే ఈ పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరు దీన్ని నడిపించే? మాకు తెలిసి వాళ్ళు ఎన్ని రకాలు ఏం చెప్పినా జగన్ మీద కేసులు లేవు, పెట్టబడ్డ కేసులు అవి. అందువల్లనే ఇప్పుడు ఆఖరికి మొన్న కూడా ఒక ఆఫీసర్ ఎవరు వచ్చేసారు కదా బయటికి, ఐఏఎస్ ఆఫీసర్. రాత్రి ఎవరు నాకు గుర్తులేరు పేరు. నేను అంత లోతుగా వాడి జోలి పోను. నాకు తెలుసు ఎందుకంటే జగన్ నిర్దోషి అని. 100% అతను నిర్దోషిగానే బయటపడతాడు. ఒక నిజంగా అరెస్ట్ జరిగితే పార్టీని ఎవరు నడిపిస్తారు? మేము అసలు ఆ ఆలోచన కూడా పెట్టుకోలే మేము. సరేనా? ఇంకా దానికి నెక్స్ట్ సమాధానమే లేదు. ఎలా మీ రచనా వ్యాసంగం మీరు ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మీకు చాలా ఇష్టమైనది, నందమూరికి దగ్గరైంది కూడా ఆ రచనలు, మీ సాహిత్యం, మీ ఇదంతా. ఇప్పుడు దాన్ని ఎలా కొనసాగించబోతున్నారు? సాగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆ బుక్ నాది రిలీజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ నేను ఇది రిజైన్ చేసే ముందు కూడా డీలిట్ చేశాను నేను. ఈ వయసులో కూడా డీలిట్ చేసి అవార్డు అందుకున్నాను నేను నన్నయ్య యూనివర్సిటీ నుంచి. అందువల్ల నాకు ఇప్పుడు డిగ్రీలు ఎన్ని ఉన్నాయో, లాస్ట్ డిగ్రీ కూడా అయిపోయింది. ఇక లేవు మిగల్లా. చదువులో హయ్యెస్ట్ డిగ్రీ తీసుకున్నాను డిలీట్ అనేది. అలాగే నవలలు కూడా నా 12 నవలలు వచ్చాయి. నవలలు అంటే మంచి బుక్స్, చాలా మంచి బుక్స్. బుద్ధిజం మీద రాశాను. అలాగే రామాయణంలో కొత్త కోణం, వైదేహి స్త్రీ పాత్ర. నా నవలలన్నీ కూడా స్త్రీ పాత్రలే మెయిన్గా ఉంటాయి. నేను చెప్పాలంటే మొదటి నుంచి కూడా ఆడవాళ్ళకే సపోర్ట్ నేను బాగా. అందుకే నా నోటి వెంట ఎప్పుడు స్త్రీల గురించి ఒక్క చెడు మాట రాదు, అసలు పొరపాటును కూడా రాదు. సో మరింత ఎలాంటి పుస్తకం తీసుకురాబోతున్నారు? ఎందుకంటే నేను ఇప్పుడు రాస్తున్నాను, ఆల్రెడీ అయిపోవచ్చింది.
అది చెప్తాను తొందరలోనే. అంటే ఒక పాలిటిక్స్కా లేకపోతే హిస్టారికలా లేకపోతే మీ సాహిత్య పరమైందా? పొలిటికల్గా అల్లుడి సుద్దులని ఒక బుక్ రిలీజ్ అయింది. మంచి కామెడీ బుక్ అది. ఇక సెటారికల్గా రాసింది అది. అది కూడా చిత్తూరు మాండలికంలో రాశాను. నాకెందుకో చిత్తూరు లాంగ్వేజ్ బాగా ఇష్టం. ఈ నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారి సినబ్బ కథలు, పచ్చనాకు సాక్షిగా ఇలాంటి పుస్తకాలన్నీ చదివిన తర్వాత ఆ మాండలికం మీద బాగా ప్రేమ వచ్చింది నాకు. అందుకని అల్లుడి సుద్దులు ఆ మాండలికంలో రాశాను నేను. తర్వాత ఇది చాలా ఏదో రాస్తూనే ఉంటాను, ప్రతి సంవత్సరం ఏదో బుక్ వస్తూనే ఉంది. ఇప్పుడు అలాగే ఏదో ఒకనాడు రాశాను, సీరియల్గా రాశాను అది. ఇప్పుడు ఇంకో మంచి పుస్తకం రాబోతోంది. అంటే ఎన్టీఆర్ బతుకున్న రోజుల్లో మీరు ఈ పుస్తకం రాస్తే బాగుంటుందని మీతో మాట్లాడిన సందర్భాలు కానీ అది తీరకుండా ఉండిపోయింది కానీ ఏమైనా ఉందంటారా? ఒకటైతే మిగిలిపోయింది మాకు, ఆయనకి నాకు కూడా కోరిక. నేను రామాయణంలో ఇప్పుడు నేను రాసిన వైదేహి నవల, ఈ వైదేహి నవల నేను ఆయనకి టూకీగా స్టోరీ చెప్పాను ఆ రోజుల్లో. నా భావన అది. ఎందుకంటే వాల్మీకి చెప్పంది నేను నా ఆలోచనతో నేను రాశాను అది. అది ఆయనకి చెప్తే ఎంత నచ్చిందంటే ఆ కథ అద్భుతంగా ఉంది, ఇట్లా నాకు భలే తీయాలని ఉంది, శ్రీదేవిని సీతగా పెట్టి ఇది మాత్రం వైదేహి పేరుతోనే మనం సినిమా తీద్దామని చెప్పి నాతో అన్నారు. నాకు కూడా సంతోషం అనిపించింది, రైటర్ నేనే కదా అని అనుకున్నాను. కానీ అంతలో ఈ రాజకీయమైనటువంటి నవల ఎప్పుడో వచ్చేసింది. నవల ఎప్పుడో వచ్చింది, విపరీతమైన పేరు వచ్చింది దానికి, వైదేహికి. లేడీస్ చాలా బాగా ఆదరించారు ఆ నవల్ని. అవన్నీ మంచి నవల్లే, అవి కూడా ఎక్కువగా లేడీ ఓరియంటెడే ఉంటాయి నాకు అంతా కూడా. మా ఎన్టీఆర్ వారసులుగా చాలామంది చెప్పుకుంటున్నారు, వాళ్ళు కొనసాగుతున్నారు. కానీ లక్ష్మీభారతి వారసులుగా ఎవరైనా వచ్చే అవకాశం వద్దులే బాబు. ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి, దాన్ని ప్రజలు గుర్తించాలి. అలా ప్రజల్లో నుంచి వచ్చేది వారసత్వం అవుతుంది. కానీ అప్పుడు మన వారసుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ లేక మనమే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే వాడు అసమర్థుడైతే, ఎందుకు పనికిరాని వాళ్ళైతే ప్రయోజనం ఏముంది? పైగా నాకు కొడుకు ఒక్కడే, నా కొడుకు ప్రసాద్. అతను మంచి డాక్టరు, చాలా పేదలకు పాలేటి పెన్నిది అతను చెప్పాలంటే. మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. వాడు రాజకీయ రంగం ఎందుకు? హాయిగా అతను ప్రశాంతంగా తన వృత్తిలో కోడలు కూడా డాక్టరే. ఇద్దరు చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. ఒక మనవడు చాలు, ఫ్యామిలీ కనిపిస్తున్నాడు. వాడికి బాగా దైవభక్తి ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేశారు. ఇది అంటే టోటల్గా రాజకీయాల్లో వారసులు కాదు, ఆ వారసత్వానికి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కావచ్చు, ఎన్నికల సరళి కావచ్చు, లేకపోతే కుటుంబ వివాదాలు కావచ్చు, వీటిపైన లక్ష్మీభారతి గారికి స్పష్టమైన అభిప్రాయం మనకు తెలియజేశారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.